పర్టికులర్లీ విజయమ్మ వీళ్ళిద్దరిని షర్మిలాని జగన్మోహన్ రెడ్డిని కలిపేందుకు ఒక లీడ్ తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఉన్న గొడవలకు పులి స్టాప్ పెట్టేలాగా అనేది ఒక చర్చ. అది ఆ దిశగా కూడా లీగల్ వస్తున్నాయి కేవీపీ లాంటి వాళ్ళని ముందు పెట్టి. సో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు ఈ ప్రపోజల్? ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయి ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి ఆయన జైలు పాలైన రోజు ఇదే విజయలక్ష్మి గారు, ఇదే శర్మ గారు వాళ్ళకి 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఏంటో వాళ్ళకు స్పష్టత ఉంది. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఏర్పాటు చేయబడ్డ వ్యాపారాలు, నెలకొల్పబడ్డ పరిశ్రమలు, నిర్మాణం చేయబడ్డ ప్యాలెస్లు, వాళ్ళకు అనుగురిన షాపింగ్ కాంప్లెక్స్లు, వాళ్ళు అనుభవిస్తున్న సౌఖ్యాలు, వాళ్ళకి కొత్తగా వనుగురిన సంపద, వీటన్నిటి పట్ల ఒక స్పష్టత ఉన్నా కూడా ఇదేదో వాళ్ళ రెక్కల కష్టంతో ఈ 5 ఏళ్లలోనే సంపాదించాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని బాధితుడిగా చిత్రీకరిస్తా వీళ్ళిద్దరూ ఆ సంఘటన రక్తి కట్టిస్తా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఎమోషను జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడిగా చిత్రీకరిస్తా ప్రజల్లో ఆ పార్టీని ఏ విధంగా సస్టైన్ చేస్తా వచ్చింది చూసాం మనం. ఈరోజు శర్మ గారికైనా విజయలక్ష్మి గారికైనా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన విభేదాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా అనుసరించిన విధానాల ప్రాతిపదికగా రాలా. నువ్వు అమరావతి రాజధానిగా చెప్పావు, ఇప్పుడు కాదంటున్నావు అనే అంశం మీద విభేదించలా. వివేకానంద రెడ్డి గారి హత్యకి బాధ్యులైన వాళ్ళని కాపాడుతున్నావు అన్న అంశంలో విభేదాలు రాలా. లేదు పోలవరం నిర్మాణాన్ని సక్రమంగా కొనసాగనివ్వకుండా పోలవరం భవిష్యత్తుని అగమగోచరంగా మార్చావన్న విధానాల మీద రాలా. మద్య నిషేధం చేస్తానని చెప్పని నువ్వు చెప్పిన మాటను విశ్వసించి మేము కూడా మహిళలకు వాగ్దానం చేశాం. ఈరోజు నువ్వు మద్య నిషేధం చేయటం లేదు కాబట్టి మేము నీతో విభేదిస్తున్నాం అని చెప్పని ఆ విధానాల ప్రాతిపదిక అతనితో విభేదాలు రాలా. విభేదాలు వచ్చింది ఆస్తుల పంపకం దగ్గర వచ్చింది, కాబట్టి పవర్ షేరింగ్ దగ్గర వచ్చింది. నీకోసం నేను కష్టపడ్డా, నీకోసం పాదయాత్ర చేశా, నీ పార్టీని నేను నిలబెట్టా, ఇవాళ నీకు అధికారం దక్కింది, నాకు తగిన గుర్తింపు గౌరవం ఇవ్వట్లేదు అన్న వ్యక్తిగత అంశాల ప్రాతిపదికగా విభేదాలు వచ్చినాయి. ఐడియాలజీ పరంగా వారిద్దరూ ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏ ఆస్తుల పంపకం దగ్గర వచ్చిన విభేదాల కారణంగా వాళ్ళిద్దరూ విడిపోయారో, ఒకవేళ కాన్పడి సిచ్యుయేషను రేపటి రోజున విడివిడిగా ఉండి మరింతగా నష్టపోవడానికి ఆస్కారం ఉంటుందనే రియలైజేషన్ జగన్మోహన్ రెడ్డిలో కలిగిన పక్షంలో విజయలక్ష్మి గారు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాదు తను మొదటి నుంచి ఎంచుకున్న ఆ మొండి విధానంతో, ఎందుకంటే ఇక్కడ విజయలక్ష్మి గారి కన్నా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సత్యమని భారతి గారు మోర్ పవర్ఫుల్, మోర్ ఇన్ఫ్లుయెన్సర్. కాబట్టి భారతి గారికి శర్మ గారికి మధ్య ఉన్న విభేదాలు అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా ప్యాచప్ అవడానికి ఆస్కారం లేని పరిస్థితులు సృష్టించబడ్డాయి. కాబట్టి భార్య మాట కాదనలేకే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఇటువంటి పరిస్థితిలో వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఈ రోజుకి తన పార్టీలోనే ఎంపీగా కొనసాగించుకుంటున్న నేపథ్యంలో కళ్ళ ముందు వివేకానంద రెడ్డి గారికి ఎటువంటి పరిస్థితులు కల్పించబడ్డాయి అనేది కళ్ళ ముందే కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడేదో విజయలక్ష్మి గారు చెప్పిన మాత్రాన అంత తేలిగ్గా ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని నేను అనుకోవట్లా. ఒకవేళ రిజాల్వ్ అయిన పక్షంలో అంటే ఆర్థికపరమైన ఈ పంపిణీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సానుకూలపడి వాళ్ళిద్దరు కనుక పంపిణీకి సిద్ధపడితే మేబీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి కలుసుకోవడానికి కూడా ఆస్కారం ఉన్నా కూడా ఆశ్చర్యపడవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.